బంధు వీటి కొలతలలో ఎట్లా ఉండాలి మీకు అనుపాతాలు చెప్పాను. సహజ సిద్ధమైనటువంటి అనుపాతాలు నేను మీకు చెప్పాను. ఏ వేలు ఎంత ఉండాలి, ఏ వేలుకు మిగతా పక్క వేలుకు ఎంతెంత ఉండాలన్నటువంటి అనుపాతాలు అవి సహజ సిద్ధమైనవి. ఎక్కువలు తక్కువలు ఫలితాలలో కూడా హెచ్చులు తచ్చులు చేస్తూ ఉంటాయి. మనం కొలతల ప్రకారంగా పోయినప్పుడు ఈ మొత్తము వేలిని ఒక్కొక్క వేలిని 10 భాగాలు చేస్తూ పోవాలి. ఇట్లా 10 భాగాలు చేస్తూ పోవాలి. 10 భాగాలు చేసినామనంటే ఈ మొదటి పర్వము సంధికి పై భాగం అంటే మొదటి సంధి యొక్క పై భాగము ఇది 2 భాగాలు ఉండాలి. అంటే ఈ భాగం పై భాగం గోరున్నటువంటి భాగం 2 భాగాలు 10 భాగాలకు విభజించినప్పుడు 10 భాగాలు అంటే ఒక దారం పెట్టి లేదా ఒక స్కేల్ పెట్టి లేదా ఒక వృత్తలేఖని బట్టి 10 భాగాలు చేసుకున్నప్పుడు ఇది 2 భాగాలు మాత్రమే ఉండాలి. అంటే అతని మానసిక స్థితి సమంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇది 3.5 భాగాలు. 3.5 భాగాలు ఎట్లా చేస్తాం మనం? దీన్ని మళ్ళీ హాఫ్ చేయండి మీరు. ఇది 1 భాగం, ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు. ఇట్లా 3 భాగాలు, ఇది 3.5 భాగాలు ఉండాలి. ఇది 3వ పర్వం 4.5 భాగాలు ఉండాలి. 4 3 7 ఇవి 8 ఇవి 2 మొత్తం ఈజ్ ఈక్వల్ టు 10 ఉండాలి. అంటే ఆ వ్యక్తి యొక్క మానసికత వ్యవహారికత భౌతికత సమపాళ్లల్లో ఉంది, చక్కగా ఉంది. గ్రహ కారకాలు చక్కగా వర్తిల్లుతాయి అని మనం చెప్పటానికి అవకాశం ఉంటుంది. ఇక ఒకసారి వేళ్ళ యొక్క కొలతలు ఏ వేలుకు ఆ వేలు తీసుకోవాలి. సహజ అనుపాతాలని గురించి నేను చెప్పిన వాటి విశాలంగా చేసినప్పుడు ఒక్కసారి చూద్దాం. మనం ఈ వేళ్ళల్లో రకరకాల రూపాలు కూడా మనకు కనిపిస్తాయి. కొన్ని వేళ్ళు ఎత్తుగా కనిపిస్తాయి. ఎత్తుగా కనిపించినవి ఏనంటే ఆ వేలే పెద్దగుండ్రు కాకుండా ఒక్కొక్కసారి ఏమైతే అంటే ఉదాహరణకు ఈ యొక్క మట్టం ఏతుందో అంటే అరచేయిని దీన్ని వేరు చేసే భాగం ఇట్లా పెరుగుతుంది కాబట్టి సహజంగానే ఈ వేలు యొక్క రూపం కొద్ది ఎత్తు అయిపోతుంది, ఇట్లా మారుతుంది. అంటే దీన్ని పెంపులు అంటారు. అంటే మట్టం ఏమైంది? పెరిగింది. పెరగటం కూడా వేలు పెరిగింది. అంటే మనం ఏం చెప్పాము? సహజంగానైతే ఈ మధ్యమ యొక్క మొదటి పర్వాన్ని 2 భాగాలు చేస్తే సగం వరకు ఉండాలి. ఇది సహజమైన రూపం. కానీ కొంతమంది చాపినప్పుడు మనం ఏం చేస్తాం? అహో ఈ వేలు పెద్దగా ఉందే అని చూస్తాం మనం. లేదు, దాని మట్టం ఎట్లా ఉందో చూడండి. అంటే 3వ కణుపు ఎట్లా ఉందో చూడండి. ఒకవేళ ఈ 3వ కణుపు కొద్దిగా ఎదిగి సహజమైనటువంటి గుండ్రగా లేకుండా ఇది కొద్దిగా పెరిగి ఈ వేలు పెరిగిందనుకోండి, ఇది గురుగ్రహం యొక్క కారకాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఇది గురుగ్రహానికి ఎంటీనా కాబట్టి గురుగ్రహానికి ఒక ప్లగ్ పిన్ కాబట్టి ఆ కారకాల్ని ఎక్కువ గ్రహిస్తుంది. అంటే ఈ కారకాల్ని విస్తరింపజేస్తుంది. ఇది మంచి లక్షణం. దీన్ని పెంపులు అంటాం. ఈ వేలు ఇంత ఉండాలి మధ్యమాకు, అనామిక మధ్యమాకు ఇంత ఉండాలి, మధ్యమ ఇంత ఉండాలి, కనిష్ట ఇంత ఉండాలి. వాటి రూపాలని గురించి చెప్పిన సహజమైన వాటిని సొంపులు అంటాం. అవి సొంపులు, ఇవి పెంపులు. ఇంకొకరికి నేను దీని యొక్క రూపం 3వ యొక్క కణుపుకు తాకాలి, దాదాపు అంత ఉండాలి అని నేను మీకు చెప్పాను. కాకుండా కొందరికి చిన్నగా కనపడతాయి కొన్ని వేళ్ళు. అంటే ఏ మట్టమవుతుందో ఏ కుదురైతుందో కొందరికి ఇట్లా దిగిపోతుంది.
దిగిపోవటం వలన సహజంగా యొక్క వేలు రూపం ఇంతే వస్తుంది. ఇది వేలు తరిగినట్టు లేదా చిన్నగైనట్టు భావించడానికి వీల్లేదు, దాని ఫలితాన్ని గురించి చెప్పడానికి వీల్లేదు. అంటే ఈ కుదురు కిందికి దిగింది, ఈ మట్టం కిందికి జారింది, జన్మతోని వచ్చినటువంటి లక్షణాలు అవి. ప్రమాదం వల్లనో, వ్యాధి వల్లనో, అదే పనిగా మందులు వాడటం వల్లనో, ప్రాంతం విశేషం వల్లనో, ఏదైనా చికిత్స చేయటం వల్లనో ఈ కుదురు తరగటం కాకుండా సహజ సిద్ధంగా ఒకవేళ గింత దిగి ఉంటే దీన్ని దింపులు అంటాం. అంటే ఏమిటి? ఇది అనామిక. అనామిక సూర్యుడి నుంచి శక్తి గ్రహిస్తుంది, ఆ కారకాన్ని గ్రహిస్తుంది. ఆ కారకాలు తరిగిపోతాయి. అంటే కారకాలు అంతగా ఇది చేయి. ఇక అవి సొంపులు సహజమైన రూపాలు, ఇవి పెంపులు, ఇవి దింపులు. ఒక్కొక్క వేలు కొందరికి పక్క వేలు పైన వంగి ఉంటాయి, ఆనుకొని ఉంటాయి, తాకుతాయి, లేదా ఆ వైపు ఇట్లా వంగినట్టుగా కనిపిస్తాయి ఇట్లా మనకు. అంటే ఏమిటి? పక్క వేలు పైన వాలింది అన్నట్టు. అవి వంపు, మన వంపులు అంటాం. సొంపులు, దింపులు, పెంపులు, దింపులు, వంపులు. వంపుల వలన ఏమవుతుంది? ఏ వేలైతే వంగిందో, ఏ వేలైతే వక్రంగా కొద్దిగా పక్క వేలు పైన వాలిందో, వంపుగా మారిందో, దాని కొంత సహజ లక్షణాన్ని కోల్పోయి ఏ వేలు వైపు అయితే వాలిందో, ఏ వేలు వైపు అయితే వంగిందో దాని లక్షణాలని గ్రహించి జాతకునికి అందిస్తుంది అన్నట్టు. అంటే ఆ లక్షణాలే వృద్ధి చెందుతూ పోతాయి. ఇవి వంపులు. ఇక ఈ 4 వేళ్లను దగ్గరికి చేసినప్పుడు మనకు ఏమవుతుంది అంటే ఒక వేలుకు మధ్యన సంధి కనిపిస్తుంది. వాటిని సందులు, సొంపులు, పెంపులు, దింపులు, వంపులు, సందులు, వ్యాపాలు ఇట్లా మరి విస్తరించి ఒక బల్లపైన పెట్టినామనుకోండి, కావాలి అని కాకుండా సహజంగా పెట్టినప్పుడు ఈ చిటికన వేలు కొద్ది దూరం జరిగి ఉందనుకోండి ఈ రకంగా, లేదా ఈ వేలు జరిగి ఉందనుకోండి ఈ 2 దగ్గరికి ఉండి, అంటే సహజ సిద్ధంగానే ప్రకృతి సిద్ధంగానే కొన్ని వేళ్ళు దూరంగా ఉంటాయి. దగ్గరికి చేసినప్పుడు వేళ్ల మధ్యన సంధిన ఉంటుంది. వీటికి వయో నిర్ణయాలు ఉన్నాయి. సపోజ్ ఇందులో కూడా మీకు 2 వేళ్ల మధ్యన మీకు సంధి కనపడింది అనుకోండి, త్యాగం వల్లనో, దాన ధర్మాల వల్లనో, అతిభక్తిగానో, తీర్థయాత్రలు చేయటాల వలనో, కుటుంబం యొక్క భారాన్ని వహించడం వలనో, దయాదాక్షిణ్యాలు అదిగా ఉండటం వలనో, గౌరవం కావాలి అనుకొని ప్రయాసపడటం వలనో హెచ్చుగా ఖర్చులు చేస్తూ ఉంటాడు. అది ఎంతో కాలం కాదు, మొత్తం జీవితాంతం అని కాదు. దాని అర్థం ఏమిటి? ఒక 25 సంవత్సరాల వరకు అని, దానికి వయో నిర్ణయం అని. అదే ప్రకారంగా మధ్యమాకు అనామికాకు ఉందనుకోండి, ఆ 2 వేళ్ల మధ్య ఇంత సంధి మీకు ఇంత కనపడితే అది 50 సంవత్సరాల వరకు అని. అట్లాగే అనామిక కనిష్టకు మధ్యన సంధి కనబడింది అనుకోండి 75 సంవత్సరాల వరకు అన్నట్టు. ఇది అటువైపు వంగిందనుకోండి ఆ పైన కూడా ఆ రకంగానే ఉంటారు అని అన్నట్టు. కాబట్టి ఏ వేలు మధ్యన సంధి ఉంది అని. మనమైతే కొంతమందికి ఏ మతము, ఏ కులము, ఏ ప్రాంతము, ఏ వ్యక్తి అన్న వ్యత్యాసం లేకుండా ఆ సందులు పూడ్చటానికి ఒక ఉంగరం పెట్టు అంటాం. అయితే వెండిది, లేదా పంచలోహాలది, లేదా స్వర్ణాన్ని ఏదైనా ఒకటి పెట్టండి అని అంటాం. అంటే అది పూరింపబడింది, పూడ్చబడింది. దాని యొక్క ఫలితం దుష్ట ఫలితం అయితే ఉంటుందో అది సుష్ట ఫలితం అయితే వాడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అది కొందరికి నచ్చకపోవచ్చు కదా. ఈ దాన ధర్మాలు జాతకులము అంటే మనకే వర్తిస్తుంది, కానీ మన యొక్క ప్రభావం కుటుంబ సభ్యుల మీద కూడా ఉంటుంది. కాబట్టి వాళ్లకు నష్టం వాటిల్లకుండా ఉండటానికి కాబట్టి అక్కడ పూరించాలి. దీనికి కులమో, మతమో, ప్రాంతమో ఏది అడ్డురాదు. ఇక మిగతా వ్యక్తులు కొంతమంది మన భారతీయులైతే పుష్యరాగం పెట్టువనో, కనక పుష్యరాగం పెట్టువనో, ఇంద్రనీలం పెట్టువనో, ఈ చిటికన వేలు ఇంత ఒకవేళ చిట్టి వేలు అంటే కనిష్ట ఇదిగా ఉంటే ఏదో అంటే ఆయా గ్రహ లోపాన్ని బట్టి, తానున్నటువంటి స్థానాన్ని బట్టి, అంటే లగ్న ప్రకారంగా నిర్ణయించి ఆ ఉంగరాన్ని చెప్తుంటారు. కొంతమందికి ఏ మహార్దేశం నడుస్తుందో వాటిని పెడుతుంటారు.
లోపభూయిష్టంగా ఉంటానే పెట్టాలి. కానీ అదే ఇది సపోజ్ మీకు శుక్రుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, మళ్ళీ దానికి ఒక వజ్రం దొరికినాం అనుకోండి, లేదా ఎక్కడన్నా మన శరీరంలో పట్ల వజ్రాన్ని మనం పెట్టినాం అనుకోండి, అది ఏమవుతుంది, ఆ శృంగారం పెరిగిపోతుంది, ఆయన యొక్క కారకాలు వర్ధిల్లుతాయి, భోగభాగ్యాలు కూడా అనుభవిస్తాడు, కాదు అని అనలేం. కాకపోతే ఒకవేళ కొద్దిగంత తక్కువగా ఉన్నట్టుంటే ఆ చక్రము ఎంత వేగంగానైతే తిరగాలనో ఆ వేగంగా తిరుగుతూ లేనప్పుడు ఆ ఉంగరాన్ని సాధారణంగా జ్యోతిష్కులు చెప్తుంటారు. అది ధరించడం వలన కిరణాలు, ఆ గ్రహ కారకాలు, గ్రహ కాంతి ఈ యొక్క ఉంగరము ద్వారా, ఈ వ్రాయి ద్వారా వేలులోకి ప్రవేశించి మధ్యన, అందుకోసమే బంగారానికి రాయికి మధ్యన రంధ్రం ఉండాలి, వాటి ద్వారా ఆ చక్రం వికసింపబడేటట్టుగా ఉంటుంది. అది వేగాన్ని పెంచుకుంటుంది. వేగం పెంచడం వలన, రక్త వృద్ధి వలన ఆ యొక్క కారకం ఇతోధికంగా వర్ధిల్లుతుంది. ఈ రకంగా చెప్తారు. కాబట్టి కేవలం రూప సౌష్ఠవాల్ని అంటే సహజ సిద్ధమైనటువంటి రూపాలనే కాదు, వాటిని మనం సొంపులు అంటాం, కుదురు దిగితే దింపులు అంటాం, కుదురు పెరిగితే పెంపులు అంటాం. ఒకవేళ ఒకవైపు వాలి ఉంటే, ఒక కుదురు ఒకవైపు వాలి పక్కకు వాలి సంకీర్ణమై లేదా విస్తీర్ణమై పక్కలకు జరిగినా కానీ అవి వంపులు అని, ఈ రెండు వేళ్ల మధ్యనుంటే సందులు అని, వేళ్లకు ఇట్లా ఒక బల్లపైన లేదా మరొక సమతలంగా ఉన్నటువంటి ప్రాంతం లోపల వేళ్ళు సహజ సిద్ధంగా మనం పెట్టినప్పుడు ఏ వ్యత్యాసం చెప్తే వాటిని వ్యత్యాసాలు అని ఇన్ని రూపాలలో వేరు ఫలితాన్ని మనం చెప్పుకోవటం జరుగుతుంది. అంటే ఒకవేళ తర్జని పెరిగిందనుకోండి, గురుకారకాలు వర్ధిల్లబడతాయి. మధ్యమ పెరిగిందనుకోండి, ఆయుకారకుడు కాబట్టి ఆయుష్ పెరుగుతుంది, ధన సంపన్నత ఉంటుంది. అనామిక పెరిగిందనుకోండి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, గౌరవాలు ఉంటాయి, చక్కని చదువు అవుతారు. కానీ ఇది సంతానానికి కూడా ఒక్కొక్కసారి వర్తింపబడుతుంది. ఒక పెద్ద కొంతమంది వ్యక్తులు ఈ తర్జని, అనామిక వీటి ఎత్తుల్ని బట్టి సంతానాన్ని గురించి కూడా చెప్పారు.